హలో ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో మన వాట్సాప్ గ్రూప్లో ఈ సింబల్ మనకి కనిపిస్తుంది. అక్కడ ప్లస్ మీదని, గ్రీన్ కలర్ ప్లస్ మీదని ఈ వారం రోజులు బట్టి ఈ సింబల్ మనకు కనిపిస్తుంది. దీని పేరే మెటా ఏఐ. ఈ మెటా ఏఐ అనేది అసలు ఏమిటి? ఇది వాట్సాప్ తాలూకా కొత్త ఫ్యూచర్, న్యూ ఫ్యూచర్. దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. అది ఏమిటి అనుకొని చాలామంది ఓపెన్ చేయడం లేదు. అయితే దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయనేది మనం చూద్దాం. ఇలా మన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ రింగ్. దీన్నే మెటాయి అంటాం. దీన్ని ఓపెన్ చేయగానే కొత్త వాళ్ళకైతే కంటిన్యూ అడుగుతుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా అది మనకు వాట్సాప్ గ్రూప్లో ఓపెన్ అయిపోతుంది. అయితే కొత్త వాళ్ళైతే మాత్రం కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ చేయండి, అప్పుడు ఈ విధంగా గ్రూప్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. మెటాయి వాట్సాప్ గ్రూప్ అనమాట. ఇప్పుడు ఇందులో మీరు ఏ టాపిక్ కొడితే ఆ టాపిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వండర్స్ ఇన్ వరల్డ్, అదే వరల్డ్ వండర్స్. మీ ఇష్టమే, ఏది తీసుకున్నా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి అది చెక్ చేసి ఇస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ మనకి ఈ వండర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఏం చేస్తుందంటే, గూగుల్ సెర్చ్లో మనం కొడితే చాలా ఎక్కువ వస్తాయి, కానీ ఈ మెటాయిలో మనం ఏ ఇన్ఫర్మేషన్ కొడితే అదంతా మొత్తం క్లుప్తంగా జస్ట్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్నే ఇక్కడ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టేట్స్ ఇన్ ఇండియా అని కొట్టాను, ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా వచ్చింది. అలాగే హెల్త్ టిప్స్ అని కొట్టాను, అలా వచ్చింది. అలాగే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని తీసుకున్నాను, ఇది వచ్చింది. అలాగే ఈ విధంగా మనకి ఏది కావాలంటే దాన్ని మెసేజ్లో టైప్ చేస్తే వెంటనే మనకి అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ టెక్స్ట్ రూపంలో వస్తుంది కాబట్టి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒక లీవ్ లెటర్ కావాలన్నా, లేదా టీచర్స్కి అవసరమైన ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, అన్నీ కూడా తెలుగులో కావాలంటే తెలుగులో కూడా మనకి టైప్ చేస్తూ వస్తుంది. ఇక్కడ చూడండి, నెంబర్స్ అన్నాను అంతే, ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. అలాగే ఏ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అలాగే ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనగానే వెంటనే ప్రాపర్టీస్తో సహా మనకి ఇక్కడ వచ్చాయి. అలాగే డివోషనల్, ఏది కావాలంటే అది మనకి ఏ చారిత్రాత్మక ప్రదేశం కావాలంటే దాని గురించి టైప్ చేస్తే వెంటనే దాని మీద టోటల్గా మనకి వచ్చేస్తాయి. అలాగే క్విజ్ బిట్స్ అన్నాం అనుకోండి, మ్యాథ్స్ క్విజ్ బిట్స్ అన్నాం అనుకోండి, వచ్చేస్తాయి. మ్యాథ్స్ క్విజ్ బిట్స్ అని మనం ఇలా చేయగానే మనకి మ్యాథ్స్ క్విజ్ బిట్స్ కొన్ని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చేసాయి. జామెట్రీ, అలాగే నెంబర్ థియరీ, వీటి మీద కొన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్గా మనం అడిగాం అనుకోండి, ఆల్జీబ్రా మ్యాథ్స్ బిట్స్ అంటే ఆల్జీబ్రాకి సంబంధించిన వస్తాయి. ఇలా మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏవి మనం తీసుకున్నా బిట్స్ కావాలంటే బిట్స్ అనేవి వస్తాయి. ఇవి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోతే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షను 3 పాయింట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే డిలీట్ ఉంది, కాపీ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇక డిలీట్ అనగానే మనకి టోటల్గా డిలీట్ అయిపోతుంది. ఆ మ్యాటర్ అంతా కూడా ఆ విధంగా డిలీట్ అవుతుంది, మెసేజ్ అంతా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, దీన్ని డిలీట్ చేసేవచ్చు. ఈ విధంగా డిలీట్ అయింది. ఇలా మనకి ఏదైనా మనం డిలీట్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ మ్యాటర్ని మనం జస్ట్ ఇలా బట్టి ఇక్కడ ఫార్వర్డ్ అంటే మనం ఏదైనా గ్రూప్కి మనం పంపించుకోవచ్చు. ఈ విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. సో అందుకు
ఈ మెటా ఏఐ అనేది ఉపయోగం మనకు చాలా ఉంది. దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నా నో ప్రాబ్లం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.